శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ధనుస్సు రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. ధనుస్సు రాశి వారికి ఫిబ్రవరి 24 తర్వాత ఒక ముఖ్యమైన సమయం దగ్గర పడుతుంది. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న బాధలు, నిరాశలు, ఆగిపోయిన కలలు, ఎవరికీ చెప్పలేని మీ మనసులోని ఆవేదన, ఇవన్నిటికీ ఇప్పుడు సమాధానం వచ్చే దశ ప్రారంభమవుతుంది. మీ జీవితంలో నిలిచిపోయిన విషయాలు ఒక్కొక్కటిగా కదలటం ప్రారంభిస్తాయి. మీరు ఊహించని విధంగా దైవశక్తి పనిచేసే కాలం ఇది. ఈ సమయంలో ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యం. ఏ విషయాన్నైనా తొందరపడి నిర్ణయించకుండా స్థిరమైన మనసుతో ఆలోచించి ముందుకు సాగాలి. ఇది సాధారణ సమయం కాదు, మీ జీవిత మార్గాన్ని మెల్లగా మలిచే దశ. ఇటీవల కొందరికి ఇంటి వాతావరణంలో మార్పులు అనిపించవచ్చు. అనవసరమైన ఆలోచనలు, చిన్న విషయానికి కోపం, నిద్రలో అంతరాయం లేదా ఒక విధమైన అశాంతి. జ్యోతిష్యపరంగా చూస్తే ఇది ఒక మార్పు సూచనగా భావించవచ్చు. మంచి లేదా సవాలు చేసే అనుభవాలు మన గత కర్మల ఆధారంగా రూపుదిద్దుకుంటాయి. కానీ ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోండి, ఈ దశ హానికరమైనది కాదు, మార్పుకు ముందస్తు సంకేతం మాత్రమే. మీ జీవితంలో ఒక వ్యక్తి కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఆ వ్యక్తి పూర్తిగా కొత్తవారు కావలసిన అవసరం లేదు. గతంలో పరిచయమై ఉన్నవారే కావచ్చు. వారితో జరిగే సంభాషణ మీ ఆలోచన విధానాన్ని మార్చవచ్చు. మీరు భయపడుతున్న ఒక విషయం గురించి స్పష్టత వస్తుంది. అంతేకాకుండా వారు చెప్పే ఒక సమాచారం లేదా సూచన మీ భవిష్యత్తుకు బలమైన పునాది కావచ్చు. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీ ఇంటి వాతావరణంలో కూడా మార్పు కనిపించవచ్చు. ఒక వ్యక్తి రాక లేదా ఒక ముఖ్యమైన సమావేశం సాధారణంగా అనిపించినా అది మీ జీవితంలో ఒక కొత్త ద్వారం తెరుచుకునే క్షణంగా మారవచ్చు. ఆ తర్వాత ఇంట్లో మాటల తగాదాలు తగ్గటం, మనసుకు శాంతి కలగటం, నిద్ర మెరుగుపడటం వంటి మార్పులు అనుభవించవచ్చు. ఈ దశలో మీరు చేయాల్సింది ఒకటే, మీ మాటలు, ఆలోచనలు, నిర్ణయాల్లో జాగ్రత్తగా ఉండటం. ఎందుకంటే ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తు దిశను ప్రభావితం చేస్తాయి. ధైర్యంగా ఉండండి, విశ్వాసంతో ముందుకు సాగండి. ప్రతి మార్పు ఒక కొత్త ప్రారంభానికి సంకేతం. మీ మనసుకు మెల్లగా ప్రశాంతత చేకూరుతుంది. ఒక ముఖ్యమైన వ్యక్తి రాక లేదా ఒక ముఖ్యమైన సంభాషణ యాదృచ్ఛికం కాదు, అది దైవానుగ్రహంతో జరిగే సందర్భం కావచ్చు. అందుకే ఆ అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఆ రోజు మీరు మాట్లాడే మాటలు, మీరు వినే సూచనలు మీ భవిష్యత్తుపై ప్రభావం చూపగలవు. ఈ కాలంలో మీకు ఊహించని విధంగా రెండు ముఖ్యమైన శుభవార్తలు అందే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. మొదటి శుభవార్త డబ్బు లేదా ఉద్యోగానికి సంబంధించిందే కావచ్చు. ఇప్పటి వరకు మీరు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని అనిపించి ఉండవచ్చు, కానీ వాస్తవానికి వాటి ఫలితం ఆలస్యంగా రావాల్సిన దశలో ఉంది. ఆగిపోయిన డబ్బు, రావాల్సిన మొత్తం లేదా ఒక కొత్త అవకాశం అనుకోని మార్గంలో మీకు చేరే సూచనలు ఉన్నాయి. రెండవ శుభవార్త మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించింది. మీరు చాలా కాలంగా మనసులో దాచుకున్న ఒక కోరిక నెరవేరే దశలో ఉంది. ఈ రెండు పరిణామాలు మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తాయి. భయంతో కాకుండా ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకునే స్థితికి మీరు చేరుకుంటారు. ఇక ముఖ్యమైన విషయం ఏమిటంటే, అదృష్టం ఒక్కసారిగా రాదు, అది ఒక అవగాహనతో ప్రారంభమవుతుంది. మీరు మీ విలువను మీరు తక్కువగా అంచనా వేసుకున్నారని తెలుసుకునే క్షణం నుంచే మీ జీవితంలో మార్పు మొదలవుతుంది. మీరు ఎదుర్కొన్న కష్టాలు వృధా కాలేదని అర్థమయ్యే సమయం ఇది. ఆ క్షణం నుంచి మీ మాటల్లో ధైర్యం, మీ చూపుల్లో నమ్మకం, మీ నిర్ణయాల్లో స్థిరత్వం కనిపిస్తాయి. అదృష్టం అంటే కేవలం డబ్బు కాదు, మనసుకు శాంతి రావటం, ఆత్మవిశ్వాసం పెరగటం కూడా నిజమైన అదృష్టమే. ఉద్యోగం మరియు కెరీర్ విషయానికి వస్తే, గత కొన్ని నెలలుగా నిరాశ అనుభవించి ఉండవచ్చు. ప్రయత్నాలు చేసినా ఫలితం రాకపోవటం, చివరి దశలో అవకాశాలు ఆగిపోవటం, ఇవన్నీ ఒక నిలిచిపోయిన దశలో భాగమే. కానీ ఇప్పుడు పరిస్థితి మారే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఎంచుకున్న దారి సరైనదేనా అనే సందేహానికి సమాధానం లభిస్తుంది. రాబోయే రోజుల్లో ఒక ఫోన్ కాల్, ఒక సందేశం లేదా ఒక అనుకోని ఆహ్వానం మీ కెరీర్ దిశను మార్చే అవకాశం ఉంది. ఇది కొత్త ఉద్యోగం కావచ్చు లేదా ప్రస్తుతం చేస్తున్న పనిలో ఒక ముఖ్యమైన మార్పు కావచ్చు. ముఖ్యంగా మీ మాటకు విలువ పెరుగుతుంది.
ఇప్పటి వరకు పట్టించుకోని వ్యక్తులే ఇప్పుడు మీ అభిప్రాయం కోరవచ్చు. వ్యాపారం మరియు ఆర్థిక స్థితి విషయానికి వస్తే కొంతకాలంగా డబ్బు నిలవకపోవటం, ఖర్చులు పెరగటం, లాభం తగ్గటం వంటి ఒత్తిడులు ఎదురై ఉండవచ్చు. ఇది పూర్తిగా మీ తప్పు కాదు, సమయ ప్రభావం కూడా కారణమవుతుంది. కానీ ఇప్పుడు నిలిచిపోయిన చెల్లింపులు మెల్లగా కదలడం ప్రారంభమవుతాయి. ఆర్థిక ప్రవాహం క్రమంగా మెరుగుపడుతుంది. మొత్తానికి ఈ దశ మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి ప్రారంభం సంకేతం. మీరు మారితే మీ విధి మారుతుంది, విధి మారితే జీవితం మారుతుంది. విశ్వాసంతో, ధైర్యంతో ముందుకు సాగండి. మీరు మర్చిపోయిన డబ్బు కూడా మళ్ళీ మీ వైపు వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారం చేస్తున్న వారికి అనుకోని విధంగా ఒక కొత్త కస్టమర్ లేదా కొత్త ఒప్పందం లభించవచ్చు. మీ ఆర్థిక స్థితిలో ఒక పరిచయమైన వ్యక్తి కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. మీరు తీసుకునే ఒక చిన్న కానీ సరైన నిర్ణయం పెద్ద లాభానికి దారితీయవచ్చు. అయితే ఈ సమయంలో అవసరం లేని ఖర్చులను తగ్గించడం మంచిది. డబ్బును గౌరవిస్తే అది కూడా మిమ్మల్ని గౌరవిస్తుంది. ఈ సూత్రాన్ని గుర్తుంచుకోండి. కుటుంబ సభ్యులు, ఇంటి వాతావరణం, ఇటీవల ఇంట్లో చిన్న విషయాలు పెద్దవిగా మారి ఉండవచ్చు. మాటల తగాదాలు, అర్థం చేసుకోవటంలో లోపం, అనవసర దూరం ఇవన్నీ కూడా ఒక తాత్కాలిక దశ మాత్రమే. ఇప్పుడు నెమ్మదిగా మార్పు ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు మాట్లాడని వ్యక్తి ముందుగా మాట ప్రారంభించవచ్చు. మీపై కోపంగా ఉన్నవారు కూడా మృదువుగా మాట్లాడే సూచనలు ఉన్నాయి. ప్రత్యేకంగా తల్లి లేదా తండ్రి నుంచి ఒక మంచి మాట లేదా ఆశీర్వాదం లభించవచ్చు. అది మీకు ఒక రక్షణ వలయంలా పనిచేస్తుంది. ఈ సమయంలో మీరు సహనం పాటిస్తే ఇంటి సమస్యలు పూర్తిగా సర్దుకుంటాయి. మీరు ఒక అడుగు వెనక్కి వేస్తే ఇతరులు 2 అడుగులు ముందుకు వేసే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రేమ వివాహం జీవితంలో ప్రేమ విషయంలో కొంత గందరగోళం ఉండవచ్చు. ఎవరిని నమ్మాలి, ఎవరిని వదలాలి అనే సందేహం మీలో ఉండొచ్చు. ఇప్పుడు ఆ అయోమయం తొలగే దశ. మీ జీవితంలో ఉన్న వ్యక్తి నిజంగా మీకు సరిపోతున్నాడా లేదా అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. కొంతమందికి పాత సంబంధం ముగిసి కొత్త సంబంధం ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి. వివాహం ఆలస్యం అవుతుందని బాధపడుతున్న వారికి ఒక శుభవార్త వినిపించే అవకాశం ఉంది. ఆ వార్త భావోద్వేగంగా మిమ్మల్ని కదిలించవచ్చు. ఆరోగ్యం, మానసిక స్థితి. ఇటీవల మానసిక ఒత్తిడి వల్ల ఆరోగ్యం ప్రభావితమై ఉండవచ్చు. తలనొప్పి, నిద్రలేమి, నరాల బలహీనత వంటి సమస్యలు కనిపించి ఉండవచ్చు. ఇవన్నీ మనసు భారంతో వచ్చినవే. ఇప్పుడు మీ ఆలోచనల్లో స్పష్టత పెరుగుతుంది. మీరు ఎంత బలమైన వ్యక్తో మీకే అర్థమయ్యే క్షణం వస్తుంది. ఆ అవగాహనే మీ శరీరానికి కూడా శక్తినిస్తుంది. ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది. మనసుకు ప్రశాంతత వస్తుంది. మీలోని లోపల శక్తి మళ్ళీ మేలుకుంటుంది. శత్రువులు, అడ్డంకులు మీరు ఎవరికీ చెడు చేయకపోయినా మీ మంచితనాన్ని బలహీనతగా భావించేవారు ఉండవచ్చు. మీ వెనుక మాటలు మాట్లాడటం లేదా మీ పేరును దెబ్బతీయడానికి ప్రయత్నాలు జరగక ఉండవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతుంది. మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు. మీ నిశ్శబ్దమే మీ బలం. తప్పుగా మాట్లాడిన వారు తామే తమ చర్యల ఫలితాన్ని ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. ఇది ప్రత్యక్ష పోరాటం కాదు, ఇది సమయం ఇచ్చే సమాధానం. మీకు అడ్డంకులు సృష్టించిన వారు తమ సమస్యలతో తామే బిజీ అవుతారు. మీరు మాత్రం నెమ్మదిగా కానీ ఖచ్చితంగా విజయానికి దగ్గరవుతారు. మొత్తానికి ఇది మీ జీవితంలో ఒక దశ ముగిసి కొత్త దశ ప్రారంభమయ్యే సంకేతం. పాత భారాలు తగ్గి కొత్త ఆశలు మొలకెత్తే కాలం. ధైర్యంగా ఉండండి, విశ్వాసంతో ముందుకు సాగండి. మీలోని శక్తి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఈ రోజు మీరు నిద్రలేచిన క్షణం నుంచే మనసులో ఒక ప్రత్యేకమైన ప్రశాంతత అనిపించవచ్చు. ఏదో ఒక మాట, ఒక సంఘటన లేదా ఒక చిన్న పరిణామం మీకు బలమైన సంకేతంలా అనిపిస్తుంది. ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలకు ఫలితం కనిపించే దశ ప్రారంభమవుతుంది. ఈ రోజు మీరు చేసే ఒక చిన్న పని, తీసుకునే ఒక సాధారణ నిర్ణయం కూడా భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణం కావచ్చు. అందుకే అనవసర ఆలోచనలకు దూరంగా ఉండటం మంచిది. కొన్నిసార్లు మౌనం చాలా శక్తివంతమైన ఆయుధం అవుతుంది. ధనయోగం, అనుకోని మార్గంలో లాభం. ఈ సమయంలో మీకు ఊహించని చోటు నుంచి ఆర్థిక లాభం వచ్చే సూచనలు ఉన్నాయి. ఇది సాధారణ ఆదాయం కాదు, అనుకోకుండా వచ్చే అవకాశం.
పాత బాకీ తిరిగి రావటం లేదా ఎవరూ ఇచ్చే సహాయం రూపంలో ఉండవచ్చు. మీకు దగ్గరగా ఉన్న వ్యక్తి కూడా ఇందులో కీలక పాత్ర పోషించవచ్చు. అయితే ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోండి, వచ్చిన డబ్బును గౌరవించాలి. అవసరం లేని ఖర్చులు చేయకండి. అహంకారానికి లేదా అనవసరమైన విషయాలకు డబ్బును వినియోగిస్తే ఈ ధనయోగం నిలకడగా ఉండదు. ధనుసు రాశి వారికి సాధారణంగా డబ్బు వచ్చినా మనసుకు శాంతి లేకపోవటం జరుగుతుంది. కానీ ఇప్పుడు డబ్బుతో పాటు మనసుకు కూడా శాంతి చేరే దశ ప్రారంభమవుతుంది. ఇది నిజమైన అదృష్ట సూచనలు. కళలు అంతర్మనసు ఇచ్చే సంకేతాలు. ఈ కాలంలో మీకు వచ్చే కళలు సాధారణమైనవి కావు. నీరు, వెలుగు, దేవాలయం, పాత పరిచయాలు వంటి దృశ్యాలు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయకండి. కొన్ని సమాధానాలు బయట ప్రపంచంలో కాదు, మన అంతర్మనసులో దాగి ఉంటాయి. కళలు మనసు మాట్లాడే భాష. మీరు గమనించి ఆలోచిస్తే వాటిలో మీ భవిష్యత్తుకు సంబంధించిన సూచనలు దొరుకుతాయి. మీ నిర్ణయాలు తీసుకునే ముందు ఆ అంతర్గత సంకేతాలను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. కర్మ విమోచనం, భారాలు తగ్గే దశ. ధనుసు రాశి వారికి చాలా కాలంగా ఒక తెలియని భారం ఉన్నట్లుగా అనిపించి ఉండవచ్చు. కారణం తెలియకపోయినా లోపల ఖాళీ, బాధ అనిపించవచ్చు. అది గత అనుభవాల ప్రభావం కావచ్చు. కానీ ఇప్పుడు ఆ భారాన్ని తగ్గించే దశ ప్రారంభమవుతుంది. మీరు అనుభవించిన కష్టాలు వృధా కాలేదు. అవి మీకు లోపల బలాన్ని ఇచ్చాయి. ఇప్పుడు ఆ బలం బయటపడే సమయం. మొత్తానికి ఇది అంతర్గతంగా మార్పు మొదలయ్యే దశ. ప్రశాంతంగా ఉండండి. మీ ఆలోచనలను గమనించండి. వచ్చిన అవకాశాలను గౌరవించండి. మీరు స్థిరంగా ఉంటే అదృష్టం కూడా మీ వైపు నిలుస్తుంది. కొన్ని రోజుల తర్వాత మీ మనసులో ఉన్న భారము నెమ్మదిగా తగ్గుతున్నట్లు అనిపిస్తుంది. గతాన్ని క్షమించడం, మీకే మీరు స్వేచ్ఛ ఇవ్వటం నేర్చుకునే దశ ప్రారంభమవుతుంది. ఆ అవగాహన వచ్చిన క్షణం నుంచే జీవితం మారుతున్నట్లు అనుభూతి కలుగుతుంది. ఇది ముగింపు కాదు, ఒక కొత్త ఆరంభం. దైవ రక్షణ కనిపించని సహాయం. మీ జీవితంలో ఎన్నిసార్లు చివరి క్షణంలో సమస్యలు తప్పించుకున్న సందర్భాలు ఉండవచ్చు. చిన్న తప్పు పెద్ద నష్టంగా మారకుండా ఆగిపోవటం ప్రమాదం. అంచుల వరకు వెళ్ళి తిరిగి సర్దుకోవటం ఇవి యాదృచ్ఛికం మాత్రమే కాకపోవచ్చు. ఒక కనిపించిన శక్తి మీకు అండగా ఉన్న భావన కలిగవచ్చు. ఈ సమయంలో భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఒంటరిగా లేరు అనే నమ్మకం మీలో బలపడుతుంది. దైవాన్ని స్మరించడం, కృతజ్ఞతా భావంతో ఉండటం మీలో ధైర్యాన్ని పెంచుతుంది. కర్మ ప్రభావం, భారాలు తగ్గే దశ. ఎందుకు నాకు ఇంత కష్టం అనే ప్రశ్న చాలాసార్లు మీలో తలెత్తి ఉండవచ్చు. కానీ బాధలకు స్పష్టమైన కారణం కనిపించకపోయినా అవి మన జీవన పాఠాల భాగమే. ఇప్పుడు ఆ కఠిన దశ ముగింపు వైపు కదులుతుంది. అనవసరంగా మిమ్మల్ని బాధపెట్టిన విషయాలు నెమ్మదిగా దూరమవుతాయి. మీరు మార్పును గమనించకపోయినా లోపల ఒక తేలిక అనుభూతి వస్తుంది. ఇంటి శాతం కోసం సరళమైన ఆచరణ. ఈ సమయంలో ఇంటిని శుభ్రంగా ఉంచడం, పూజా స్థలంలో ఒక దీపం వెలిగించి కొంతసేపు మౌనంగా కూర్చోవటం మంచిది. ఏదేమైనా ఫిబ్రవరి 24 తర్వాత ఈ యొక్క ధనుసు రాశి వారికి అద్భుతాలు చూసే సమయం వచ్చిందని తెలియజేస్తున్నాము. మీ రాశికి అధిపతి అయిన బృహస్పతి అణువణువున మీకు తోడుండి మీ చేసే పనుల్లో ఎప్పుడూ లాభదాయకంగా ఉంటాడు. అలానే మీరు శనిదేవుని ఆరాధన చేయాలి. అలానే ప్రతి బుధవారం విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళండి. ఎందుకంటే ధనుసు రాశి వారికి ఆదిదేవుడు విష్ణుమూర్తి. విష్ణుమూర్తిని, శ్రీకృష్ణుడిని పూజించి మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగించుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి. అలానే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.